గుడ్, వెరీ గుడ్. ఇదే జైల్లో సారథి అని ఒక ఖైదీ ఉండేవాడు. ఇక్కడికి వచ్చాక వాడికి పెయింటింగ్లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. జైల్లో టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు ఆదిత్య. కానీ ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళ దగ్గర సరైన మార్గం లేదు, అన్ఫార్చునేట్లీ. నేను కూడా రిటైర్ అయ్యేలోపు ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఒక లైబ్రరీ కట్టాలనుకున్నాను. కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవంట. నువ్వు సీరియస్లీ, జరిగిన రోజు జరిగింది అనుకోవాలి మనం, అంతే. ఎనీవేస్, నేను పిలిచినందుకు కారణం జడ్జ్ గారు మనవరాలు ఎవ్రీడే నీతో ఒక 2 hours చెస్ ప్రాక్టీస్ చేయాలని కోరింది. నాతోనా? నీతోనే. సార్, నాదో రిక్వెస్ట్. ఏంటది? August 15th విడుదలయ్యే ఖైదీల లిస్టులో మాస్టర్జీ పేరుండేలా చూస్తే జడ్జి మనవరాలతో ఆడటానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఛాన్స్ దొరకగానే బేరాలాడేస్తున్నావు, అది జడ్జితోనే. ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. ఇక్కడే ఉంటే బతకనివ్వరు సార్. ఆ విషయం మీకు తెలుసు. త్వరలో మీరు రిలీజ్ కాబోతున్నారు. నేనా? August 15th రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడే జైలర్గా చెప్పారు. నా నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా? గెస్ చేయి. ఎలా తెలుసు? హలో గురూజీ, అంతా మంచిదేనా? దవాఖానకెళ్ళి జల్దీనే వచ్చినట్టున్నావు. ఆరోగ్యం జాగ్రత్త గురూజీ. BB3 అంటే బిషప్, బి కాలంలో ఎస్పీ గార్డ్ రావడానికి గంట టైం పడుతుంది. ½ an hour CCTV కెమెరాస్ ఆఫ్ చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రాజు వీడే కదరా. రాజును కదల్చడం కుదరదు. నేను రాజునే కదా. రాజు రాజుని కదిపితే తప్పేంటి ముసలోడా? రూల్స్ ఒప్పుకోవు. ఈ జైల్లో రూల్స్ ఎవరు రాస్తారు? రాజుని ఎదిరించే దమ్ముందా సిపాయికి? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా జన్మ భూమి ఎంతో. ఇవాళ నీ రిలీజ్, ఇంటికెళ్ళవా? ఎమోషనల్ అవ్వకండి, చెప్పింది గుర్తుందిగా. ఇప్పుడు ఈ 2 రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా? వర్ణ, మీరెవరు? ఆదిత్య ఇచ్చాడమ్మా నీ నంబరు. యుద్ధం అయితే తప్పట్లేదు, కానీ మనసుతో చేయాలా, బుద్ధితో చేయాలా? యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే వేయాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు యాత్ర. ఆదిత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఏమైపోయారు? నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్ళి పెళ్లి చేశారు. ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆదిత్య విషయం తెలిసాక 2-3 సార్లు రావాలని ప్రయత్నించాను, కానీ వీడిని చంపేస్తానని బెదిరించారు. మానస, ఒకసారి ఇలా రామ్మా. అన్నిటికీ గంగిరెద్దులా తొలగటం కాదు. వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్గా ఉంది. వాడే అమ్మాయిని పంపుంటాడు. ఇలా సడన్ గా వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నా కెరీర్లో దొంగ సాక్ష్యాలను ఎన్నో చూశాను. అవన్నీ చిన్న చిన్న కేసులు, కానీ ఇది అలా కాదు. చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్, నీ రెప్యుటేషన్, నీ లైసెన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు. నువ్వు మనుషుల్ని మోసం చేయగలవేమో,
మెషిన్ని కాదు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో నీ బండారం అంతా బయటపడుతుంది. నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎస్ఆర్నో చెప్తే చాలు. ఆర్ యూ రెడీ? ఎస్. మీ పేరు యాత్రానా? ఎస్. మీరు 23/7/1997లో జన్మించారా? ఎస్. మీరు పుట్టింది చెన్నై. నో. మీరు ఆదిత్య ప్రేమించుకున్నారా? ఎస్. మీకు ఎరుపు రంగు అంటే ఇష్టమా? ఏంటమ్మా వీడు? ఎరుపు రంగు ఇష్టమా, పసుపు రంగు ఇష్టమా, బాల ఇష్టమా, బంగారం ఇష్టమా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. నానా తను ఎక్స్పర్ట్, మీరు సైలెంట్గా ఉండండి. ఆదిత్య చెక్స్ పోస్ట్ చేసేవాడా? ఎస్. ఈ ఫ్రాడ్స్ మీ ఇద్దరు కలిసి చేసేవారా? నో. ఆదిత్యకి తీవ్రవాదులతో లింక్స్ ఉన్నాయా? నానా పాలిగ్రాఫ్ రిపోర్ట్ వచ్చింది. ఏమనొచ్చింది? అబద్ధపడిందని వచ్చిందా? ఇన్కన్క్లూజివ్ అని వచ్చింది. అంటే అసంపూర్ణంగా. అంటే యాత్ర చెప్పింది నిజమో అబద్ధమో తెలీదు. అంటే మిషన్ను కూడా కన్ఫ్యూజ్ చేసింది అన్నమాట. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? ఇంకా టైం లేదు నాన్న, వచ్చే వారమే అప్పీల్. ఆదిత్యాన్ని నమ్మి ప్రొసీడ్ అయిపోదాం. ఆదిత్య, ఎలా ఉన్నావు? నేను ఇలా చూస్తాననుకోలేదు. నువ్వేం భయపడకు, త్వరలోనే బయటకు వస్తావు. భయం దేనికి? నువ్వు వచ్చావుగా. ఐల్ ట్రై మై బెస్ట్. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. ధైర్యంగా ఉంటాం. హైదరాబాద్ చెస్ హబ్ గా మారుతుంది. మరికొద్ది రోజుల్లో జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ కి హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్ హే శ్రీమన్నారాయణ, హలో. కమ్ సిట్. లాంగ్ టైమ్. సో ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయమే లేదురా. ఏంట్రా జైల్లో ఫిలాసఫీ అబ్బినట్టుంది? కాదురా, జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అద్భుతంగా అంటే? విశ్వనాథన్ ఆనంద్, కాస్పరో. అయితే ఇంకేంట్రా, కుర్రో రిలీజ్ అవ్వగానే ఫెడరేషన్ తరపు నుంచి పార్టిసిపేట్ చేద్దాం. ఆ విషయం అడగడానికి వచ్చానరా. ఇంతకీ ఏ నేరం చేసి జైలుకి వెళ్ళాడు? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు? అరే పిచ్చా నీకేమైనా? ఏయ్, గెట్ బ్యాక్ టు యువర్ గేమ్. యూ టూ. ఒక ఉగ్రవాదిని ఆడిస్తే నేను ఫెడరేషన్ మూసుకోవాలి. అరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వచ్చే నెల జరిగే నేషనల్ ఛాంపియన్షిప్లో ఆదిత్య ఎలాగైనా సరే నీ ఫెడరేషన్ తరఫున ఆడాలి. నా మాట నమ్మరా? అటువంటి ప్లేయర్ని మనం ఇంతవరకు చూడలేదు. ఒకే ఒక అవకాశం. రే, అది అంత ఈజీ కాదురా. అరే, ఒక్కసారి అతను ఆట చూడు, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఆదిత్య అంత అద్భుతమైన ప్లేయర్ అయితే ఈ 18 మెంబర్స్ మీద గెలుస్తాడు రామ్. ఈ 18 మందిలో ఒక్కడి మీద గెలవమని చెప్పు, తర్వాత చూద్దాం. సరే, 18 మందిలో ఒక్కడితో ఎందుకు? ఈ 18 మందిని గెలిచి ఆ ఒక్కడితో ఆడతాడు. ఓకేనా? ఇదిగో ఆదిత్య, నీ గురించి ముసలోడు వచ్చాడు. ఏదో అర్జెంట్ అంట. ఆదిత్య, రామ్ నేషనల్ ఛాంపియన్, వన్ నా ఫ్రెండ్, స్టేట్ చెస్ ఫెడరేషన్ హెడ్.